శ్రీమాత్రే నమః. ప్రతిరోజు పూజలు చేసినా సరైన ఫలితం రావడం లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. మన దేశంలో చాలామంది ప్రజలు ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. పూజలు, మతపరమైన ఆచారాలు పాటించడం వల్ల కూడా చాలామంది తమ జీవితాల నుంచి కొన్ని సమస్యలను దూరం చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఎప్పుడూ కొన్ని రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు దూరం అవడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే పూజా సమయంలో ఏమైనా తప్పులు చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి అని పండితులు చెప్తున్నారు. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అందువల్ల మనం చేసే పూజ యొక్క ఫలితం రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు. పూజ సమయంలో శుభ్రమైన దుస్తులను ధరించాలి. పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. క్రమం తప్పకుండా శుభ సమయంలోనే పూజలు చేయాలి. ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించవు. ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు. పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో పూజించే దేవతల విగ్రహాలను, చిత్రాలను పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు. అలాగే దేవుడికి పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి ఉపయోగించకూడదు. పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. పగిలిపోయిన దేవుని పటాలను ఉపయోగించకూడదు. అలాగే ఎత్తైన విగ్రహం పూజకు ఉపయోగించకూడదు. ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు, ఐశ్వర్యం మీ సొంతమవుతాయి.